హాయ్ అండి అందరికి. మరి ఈరోజు అయితే నేనైతే గన్నవరం అయితే వచ్చామండి. మరి నిన్నైతే మీకు చాలా వరకు మనం టీవీ యూనిట్ అనేది అవన్నీ అంటించేయడం జరిగింది. ఇప్పుడు పొద్దున్నే రాగానే అవన్నీ ఓడ తీసేసి కొద్దిగా మళ్ళీ గోడు పీసులు కూడా అంటించాము. ఇప్పుడు అయితే పాలం పీసులు ఈ గోడు పీస్ అంటించేసాం. ఇది అంటించేసుకొని మధ్యాహ్నం ఓడ తీసేసి ఈ పైన షీట్ వేసేస్తే మనం ఆ పీసులు అనేది కొడటానికి మనకి వీలు అయిద్దండి. అదొకటి అయితే మనం చేయాలి. తర్వాత ఇదిగోండి ఈ రాంగాలు నేను ఈ పీస్ అయితే కట్ చేసాను. ఈ అదర్ పీసులు అంటించా. ఇది నిన్న అంటించేసాము. ఇది గోల్డ్. ఇప్పుడు ఈ పాలాలు అంటిస్తాం అనమాట. ఇప్పుడు కిందే అంటించాము. ఇది అంటించేస్తే ఇంకా మేసి గారు కూడా వాళ్ళ మరి షీట్ ఒకటి అయితే తగ్గింది మనకి. ఆ కలర్ షీట్ తీసుకుని వచ్చారు. ఇదిగోండి నేనే మా మేస్త్రి గారు. ఈ షీట్ అయితే మనకు తగ్గింది అనమాట. షీట్ తీసుకుని అయితే వచ్చారు. మరి ఈరోజు అయితే మేమైతే ముగ్గురు వచ్చామండి వర్క్కి. ముగ్గురం అయితే మన పాత వర్కర్సే మెస్ దగ్గర ఫస్ట్ నుంచి దగ్గరగా ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. మరి ఆ ముగ్గురు మేము పాతలమే. మరి మన కుర్రోడు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటే వస్తానన్నాడు 2 రోజులు. మరి మనోడు కూడా వచ్చాడు. కుర్రోడు పేరు నాయుడు, పేరు పవన్. ఈ పవన్ కానీ మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం అండి. ఏం దగ్గరే మేస్త్రి గారు ఈయన దుర్గారావు గారు. మరి సీతారాంపురం సెంటర్కి పెద్ద డాన్ అనమాట. మరి అయితే మీ ఇద్దరం అయితే చిన్నతనం నుంచి అయితే మేమైతే నేర్చుకున్నాం. నిక్కర్లు వేసుకున్న కాంచి నేనైతే వర్క్ నేర్చుకున్నాను ఆయన దగ్గర. నేను దగ్గరగా 18 సంవత్సరాల నుంచి నేనైతే చేస్తున్నాను. మరి ఆయన ఏమైనా పని చెప్పినప్పుడు చేయనంటే బాగోదు కదండి. గురువు గారిగా పని నేర్పించిన గురువు గారు కాబట్టి మనకి ఎంత పని ఉన్నా సరే నేను ఆపుకొని ఆయన పని ముందు అవజేయాలని చెప్పి ఇంకైతే మనమైతే గన్నవరం కంప్లీట్ చేసేయాలి, ఇవాళ రేపాలి. కానీ మా మేస్త్రి గారు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఇంకా పని పెంచేస్తున్నాడు. ఇక నవ్వుతున్నాడు. మళ్ళీ పని పెంచి నేనేమో అవజేసేద్దాం అనుకుంటాను, ఆయన ఏమో పని అయితే పెంచేస్తున్నాడు. ఈ రోజు అయితే ఇంకా ఈ అంటించేసి ఈ గోడు పీసులు కూడా కట్ చేశానండి. ఇవన్నీ గోడు పీసులు. ఈ గోడు పీసులు కూడా అంటించేస్తే మనకి ఇది అనేది అయిపోద్ది. తర్వాత ఇంకా ఇది దీన్ని కూడా ఈ రోజు అయితే లైన్ చేసేస్తాను మొత్తం. దీనికి సంబంధించిన పీసులు కూడా తెచ్చారు. ఎక్కడ ఉన్నాయండి పీసులు? ఈ ఛానల్, దానికి సంబంధించిన ఛానల్స్ కూడా వచ్చేసినాయి మనకి. ఈ గోల్డ్ కలర్ ఛానల్ అండి. మనకి ఈ డిజైన్ గా వేయమన్నారు వాండర్ గారు. ఇవి అయితే మనం వేయాలి. ఈ రోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇక మన పాత కుర్రోడు కూడా మీకు చూపిస్తాను. బాబు నాయుడు గారు, ఇదిగోండి ఈయనే పాత కుర్రాడు నాయుడు. మరి ఈయన కూడా దగ్గరగా 15 సంవత్సరాల నుంచి మేస్త్రి గారి దగ్గర చేస్తాడు. హాయ్ చెప్పవయ్యా జనాలకి. ఇదండి మీకైతే వర్క్ అయితే ఈరోజు అయితే మీకు మళ్ళీ నేను ఇంకా ఎంతవరకు అయింది ఈరోజు అనేది మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా ఈరోజు అయితే మేము చాలా వరకు వర్క్ అయితే చాలా వరకు తీసుకొచ్చామండి ఒక రూపుకి. ఇదిగోండి మనం ఈ రకంగా అయితే లాక్కొచ్చాం. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఆ పైన అయితే అంతవరకు కొంత అయితే ఆగిపోయింది. అంటే మనకి పీసులు చాలే. ఫస్ట్ మనం ఈ ఒక లైనే అనుకున్నాము, ఇది లేదు అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా కొడితేనే బాగుంటుందని చెప్తే సరే కొట్టేసేయండి అన్నారు. ఇప్పుడు అయితే అదైతే ఒకటి తగ్గింది. అదైతే రేపు పొద్దున అయితే తీసుకురావాలి వచ్చేటప్పుడు. ఇంక ఇదైతే ఈ పైన ఈ షీట్ ఇవన్నీ అంటించేసాం. మళ్ళీ దీనికి సంబంధించిన డోర్లు, ఆ డోర్లు వస్తాయన్నమాట. ఆ డోర్లు కూడా మనం ఫ్రంట్ బ్యాక్ అయితే అంటించేసాం అనమాట. వీటికి ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ వైట్ అంటిస్తాం, ఎగ్ వైట్. ఈ ఫ్రంట్ వచ్చేసరికి అదే సేమ్ కలర్. కవర్ తీయలేదండి, కవర్ తీస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. కవర్ తీసాను ఇది ఆల్రెడీ. రౌండ్ కావాలంటే ఇంకా రౌండ్ మోడల్లో చేసాం. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఇది రౌండ్ మోడల్ చేయడం కూడా నేను ఇదైతే చేశాను. ఇలాగైతే ఆ డోర్లు అయితే కట్ చేసి దీనికి సంబంధించినవన్నీ రెడీ చేసాం. రేపు మార్నింగ్ రాగానే మనం ఈ డోర్లు ఫినిషింగ్ చేసేసుకొని ఇంకా ఫినిషింగ్ అయితే చేసేసుకొని మనం ఆ డోర్లు ఫిట్టింగ్ అయితే మనం చేసుకోవాలి. హ్యాండిల్స్ మ్యాగ్నెట్లు చేసేస్తే దీని వర్క్ అయితే అయిపోద్ది. ఇంకా బద్దీ కూడా ఇవి కూడా ఈ గోడి పీసులు కూడా అనేది మనం అంటించేసాం అనమాట. ఈ గమ్ము రాసి మనం టేబుల్ వేసాం గోడి పీసులు. రేపు మార్నింగ్ వచ్చి ఫినిషింగ్ అనేది చేసేసుకుంటే ఈ కబోర్డ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అలాగే రేపు ఆ వాల్స్కి సంబంధించింది కూడా మనం రెడీ చేసుకున్నాం, అన్నీ గీసుకున్నాము. రేపు మార్నింగ్ రాగానే అన్నీ
కటింగ్లు పెట్టేసి ఇంకా బిగిచ్చేసి బద్దీలు అయితే ఎక్కిచ్చేస్తాం. రేపైతే ఆ వాల్ పని కూడా అయిపోద్ది. ఇంకా మిగతాది ఇంకేమన్నా బ్యాలెన్స్ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయండి. మనం రేపైతే మెయిన్ వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తాం. రేపటి వరకు అయితే రేపైతే అయిపోద్ది. ఇంకా మేము కూడా ఈరోజైతే వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అందరూ చూస్తున్నందుకు మరి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. అందుబాటులో కూడా మీ అందరికీ మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.